దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము పెరాబోలాలో ఒక ప్రాబ్లం చేద్దామండి. ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద పెరాబోలా y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 6x అట్ ద పాజిటివ్ ఎండ్ ఆఫ్ ద లేటెస్ట్ రెక్టమ్. అంటే అర్థం ఏంటంటే ఒక పెరాబోలా ఇచ్చినాడు. ఈ పెరాబోలా ఏమో y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6x. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, ఒక లేటెస్ట్ రెక్టమ్ తీసుకుందాం. ఒక పాజిటివ్ ఎండ్ దగ్గర నుండి ఒక టాంజెంట్ డ్రా చేసాం అనుకోండి. ఈ టాంజెంట్ ఈక్వేషన్ కావాలంట. సో ముందు మనకి ఏంటంటే అసలు లేటెస్ట్ రెక్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక పెరాబోలాలో ఫోకస్ గుండా మూవ్ అయితే, ఫోకస్ గుండా వెళ్తే దాన్ని లేటెస్ట్ రెక్టమ్ అంటారు. సపోజ్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x ఉందనుకోండి. సో ఫోకస్ ఏమవుద్ది, a,0 అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్ రెక్టమ్స్ పాయింట్స్ ఏమవుతాయి, ఎండ్ పాయింట్స్ ఒకటి a,2a అవుతుంది, ఇంకోటి a,-2a అవుతుంది. ఇది కూడా మనము ఎలా వచ్చిందో చెప్పుకోవచ్చు. ఇది ఎలా వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది a0 కాబట్టి, అంటే x కోఆర్డినేట్ టు a. సో y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4axలో y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ x ప్లేస్లో a పెట్టండి. సో y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్. సో y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 4a స్క్వేర్. సో y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2a. అంటే ఇప్పుడు ఏంటైంది, పాయింట్స్ ఏమేమి, లేటెస్ట్ రెక్టమ్ని ఎల్ డాష్ అని చూపిద్దామండి. సో పాయింట్స్ ఏమైనాయి, ఎండ్ పాయింట్స్ ఏమైనాయి, a, ప్లస్ ఆర్ మైనస్ 2a. ఇది లేటెస్ట్ రెక్టమ్ యొక్క ఎండ్ పాయింట్స్. అలాగే ఇంకొక విషయం తెలుసుకోవాలి, మనము టాంజెంట్కి ఫార్ములా ఏంటో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నొటేషన్స్ తెలుసుకుందాం. ఇప్పుడు s ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ మైనస్ 4ax ఈజ్ ఈక్వల్ టు 0. ఇది s అనుకుంటే s1 ఈజ్ ఈక్వల్ టు y1 మైనస్ 2a ఇంటూ x ప్లస్ x1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక లైన్ అండి. ఈ లైను ఇప్పుడు మనకి టాంజెంట్ ఫార్ములా ఏంటి, s1 ఈజ్ ఈక్వల్ టు 0. అది రాద్దామండి. టాంజెంట్కి ఫార్ములా, టాంజెంట్ ఎట్ x1 y1కి ఫార్ములా ఏంటంటే s1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఏంటి కావాలి, ఇప్పుడు మనకి y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6x. ఒక ఎండ్ పాయింట్ తెలుసుకుందాం. ఒక ఎండ్ పాయింట్ ఏముంది మన లెక్క ప్రకారం, ఏ ప్లేస్లో ఎంత ఉంది, 4a ఈజ్ ఈక్వల్ టు 6 అండి. సో a ఈజ్ ఈక్వల్ టు 6/4, a ఈజ్ ఈక్వల్ టు 3/2. అంటే 3/2, 0 ఇది 3/2, 3 అండి. అంతే కదండి ఒక ఎండ్ పాయింట్. ఈ కిందదేమో 3/2, -3 అండి. సరే, ఇప్పుడు మనకి ఏంటంటే పాయింట్ వచ్చిందండి. పాయింట్ ఏమొచ్చిందండి, 1 పాజిటివ్ ఎండ్ పాయింట్ అని రాద్దాం. 1 పాజిటివ్ ఎండ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు a,2a కాబట్టి a అంటే 3/2, 3. ఇప్పుడు మనకి ఏంటి కావాలంటే టాంజెంట్ కావాలి. టాంజెంట్ ఫార్ములా ఎప్పుడే చెప్పాం కాబట్టి s1 ఈజ్ ఈక్వల్ టు 0. దాన్ని బట్టి మనకి ఇప్పుడు ఎంత అండి, ఇది y స్క్వేర్ మైనస్ 6x ఈజ్ ఈక్వల్ టు 0 కదండి. సో ఇది s. ఓకే, ఇప్పుడు s1 అంటే ఏంటవుతుందండి, y1 మైనస్ 3 ఇంటూ x ప్లస్ x1. అంటే ఆఫ్ చేసుకోవాలండి, 6 ఉంది కాబట్టి దానికి ఆఫ్ చేయాలి, ఈజ్ ఈక్వల్ టు 0. పాయింట్ సబ్స్టిట్యూట్ చేద్దామండి. y1 అంటే 3, ఇవ్వండి ఇక్కడ ఉంది కదా, ఇది మైనస్ 3 ఇంటూ x ప్లస్ x1 అంటే 3/2 ఈజ్ ఈక్వల్ 0 అండి. ఏమైందండి ఇప్పుడు, 3y మైనస్ 3x మైనస్ 9/2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం 3 కామన్ తీసేద్దామండి. y మైనస్ x -3/2 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఓకే,
ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. 2y మైనస్ 2x మైనస్ 3/2 3 ఇంటూ ఈ 3/2 అది తీసుకెళ్ళిపోదామండి. ఏమవుతుంది, సింబల్స్ కూడా మార్చేద్దాము. 2x మైనస్ 2y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదండి మనకు కావాల్సిన ట్యాంజెంట్. ఇదండి ఈ వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సురేష్.